ఇట్సీ టీవీ డిజిటల్ రంగంలో ప్రవేశించి అన్నత కాలంలోనే విజయవంతంగా ముందుకు సాగుతుంది. యాజమాన్యానికి, ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. వ్యక్తిగతంగా శివారాచర్ల గారు కానీ, నాగరాజు గారు గారిని వ్యక్తిగత స్నేహితులు. శివారాచర్ల సామాజిక మాధ్యమాల కేంద్రంగా సోషల్ మీడియా అంటే ఒక నిరర్ధదాయకమైనటువంటి వ్యాపకంగా చూస్తున్న రోజుల్లో ఒక అర్థవంతమైనటువంటి వేదికగా మార్చిన అతి కొద్ది మంది యాక్టివిస్టుల్లో శివ ఒకరు. అదేవిధంగా నాగరాజు గారు మీడియా రంగంలో ఒక కొత్త ఒరవడిని, కొత్త శైలిని తీసుకొచ్చిన జర్నలిస్టు. వీళ్ళిద్దరూ కీలక భాగస్వాములుగా ఇట్సీ టీవీ ప్రజాబ్రాహుల్లోకి రావడం అనేది అభినందించిన ప్రయత్నం. ఒక సామాజిక స్పృహతో పనిచేసే జర్నలిస్టులు, సామాజిక నేపథ్యం కలిగినటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులతో ఈ ఛానల్ ఉండడం అనేది ఈ సమాజానికి చాలా అవసరం. మీడియా అన్నది ఒకప్పుడు కొన్ని యాజమాన్యాలకి చాలా పరిమితమైన ప్రజల్ని ప్రభావితం చేసే శక్తిగా ఉన్న రోజుల్లోనే సమాజంలో అనేక మార్పులు చేర్పులు జరిగినాయి. కానీ మారుతున్న సమాజంలో ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన నేపథ్యంలో, ప్రతి వ్యక్తికి సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులో వచ్చిన నేపథ్యంలో మీడియాలో వచ్చే ధోరణులు, మీడియాలో వచ్చే ప్రచారాలు సమాజాన్ని మార్చడంలోనూ, సమాజ గమనాన్ని నిర్ణయించడంలో ఒక నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో మీడియాలో ప్రజాస్వామీకరణ జరగాల్సిన అవసరం ఉంది. మీడియా సంస్థలు అంటేనే ఒకప్పుడు ప్రజాబాహుల్యాన్ని ప్రభావితం చేయడమే కాదు, సామాజిక స్పృహ ఉండేది. రాను రాను మీడియా, రాజకీయాలు, వ్యాపారాలు కలుషితమైనటువంటి నేపథ్యంలో కేవలం ఎంపిక చేసుకున్న రాజకీయ లక్ష్యాల కోసం, ఎంపిక చేసుకున్న సంస్థల కోసమే పరిమితమైన నేపథ్యంలో ఒక డెమోక్రటిక్ వాతావరణానికి ఆటంకంగా మారిపోయినాయి. ఇట్లాంటి నేపథ్యంలో ప్రజల బాహుల్యంలోకి యుటి లాంటి సంస్థలు, సోషల్ మీడియా లాంటి ఆర్గనైజేషన్ వచ్చినప్పుడే డెమోక్రసీ మరింత ముందుకెళ్తుంది, ఫలవంతంగా ఉంటుంది. అట్లాంటి జరగాలంటే ఇట్లాంటి ఛానల్స్ మరింత రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం బలమైన పునాదుల మీద నిర్మితం అవుతుంది. అలా కాకపోతే కొన్ని రాజకీయ పార్టీలకు, కొంతమంది సమస్యలకు పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఛానల్ రావడం ద్వారా ఖచ్చితంగా సమాజంలో మార్పుకు ఉపయోగపడుతుంది. సమాజం ఫలవంతంగా ముందుకు సాగడానికి ఉపయోగపడే పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మీడియాలో వచ్చిన ధోరణుల కారణంగా కొంత పరిమితమైన వ్యక్తులకే పరిమితమైన నేపథ్యంలో సమాజంలో ఉన్న అనేక అంశాలు వెలుగులోకి రాలేకపోతున్నాయి. ఇప్పటివరకు భారతదేశంలో వచ్చిన కొత్త చట్టాలు కానీ, ఆనిముత్యాలు లాంటి గ్రౌండ్ ట్రేడ్ పీపుల్ని సమాజం ముందు నిలబెట్టిందంతా కూడా సోషల్ మీడియా, ఇట్లాంటి వెబ్ ఛానలే. ప్రధాన మీడియా ఛానల్ ఆ తర్వాత ఉపయోగించుకుంటున్నాయి కమర్షియల్ కావాలని. అట్లాంటప్పుడు సమాజంలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలు బయటికి రావాలన్నా, సమాజంలో ఉన్నటువంటి సాధారణ విషయాలు కూడా సమాజం ముందు అజెండాగా మారాలన్నా ఖచ్చితంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మరింత పెరగాల్సిన అవసరం ఉంది. అట్లాంటి ప్రయత్నాల్లో యూటీవీ ముందుకు రావడం, నాగరాజు గారు, అదేవిధంగా శివారాచార్యుల గారు దీంట్లో కీలక భాగస్వాములుగా ఉండి ముందుకు తీసుకురావడం వల్ల ఖచ్చితంగా సమాజంలో జరుగుతున్న మంచి మార్పుకి ఇది కూడా ఒక వేదికగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను. సుదీర్ఘకాలం పాటు వాళ్ళతో కలిసి ఒకే భావాలతో పనిచేసిన వ్యక్తులుగా, కలిసి ప్రయాణించిన వ్యక్తులుగా ఈ సంస్థ మరింత ఫలవంతంగా అభివృద్ధి వైపు జరిగినప్పుడు ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడుతుంది. మరిన్ని ఈ ఛానల్లో వచ్చే ప్రయోగాల ద్వారా మరిన్ని కొత్త ఆలోచనలు, కొత్త ప్రయోగాలు ఈ సమాజంలో జరగాలి. ఎక్కువ ప్రయోగాలు జరిగినప్పుడే సమాజానికి అది ఉపయోగపడుతుంది. ఇట్లాంటివి ఎంత బలపడితే ప్రధాన మీడియా ఛానల్ అనుకునే వాటి కూడా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయాల్లో మార్పులు వస్తాయి, ప్రజా జీవితంలో మార్పులు వస్తాయి, అనేక మంది కొత్త వ్యక్తులు సమాజం ముందుకు వస్తారు. అట్లా రావడానికి ఈ ఛానల్ ఉపయోగపడాలని, ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొకసారి ఛానల్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.